హలో. సో, డైరెక్ట్ టచ్. మాట్లాడండి. స్క్వేర్ ట్యాక్స్ అండి. వీలైతే మీ డీటెయిల్స్ చెప్పి అడగండి. నేను ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్ గారు మాట్లాడండి. పైన పైన కూడా మాట్లాడుతాను. ఓకే అండి. ప్రేమ్ కుమార్ గారు. మానసిక సమస్య, మానసిక జాడీ గురించి అడిగినప్పుడు ఆ, భౌతిక సమస్యను కూడా చెప్తారు. వాళ్ళు ఆ, వాళ్ళ రియలైజ్ నేను మారాలనుకుంటే మారగలరా అని ఎవరైనా వాళ్ళు మారాలనుకుంటే మారగలరు అన్నారు. అంటే అంటే ఎటువంటి వారైనా మారగలరా? అంటే తప్పు చేసిన వాళ్ళు మారగలరా? వాళ్ళు మారాలనుకుంటే మారగలరా? ఉమ్. నా రైట్ ప్రేమ్ కుమార్ అర్థమైంది, నాకు క్వశ్చన్ అర్థమైంది. రైట్, నేను చెప్పింది ఏంటి అని అంటే వాళ్ళు మారాలనుకుంటే మారగలరు అని చెప్పాను. మానసిక సమస్య, మానసిక జాడ్యము అనే రెండుగా నేను కేటగరైజ్ చేశాను. మార్పు అనేది సహజం. వాళ్ళు మారొద్దు అనుకున్నా మారుతున్నారు. ఎటువైపుగా మారుతున్నారు అనేది ఇక్కడ మ్యాటర్. మనిషి మారుతూనే ఉంటాడు. ప్రతి ఒక్కరు మారుతూ ఉంటారు. ప్రతిరోజు మారుతూ ఉంటారు. అయితే ఎటువైపుగా మారాలి అనేది. అయితే మానసిక సమస్య ఉన్న వాళ్ళకి వాళ్ళు బాధపడుతున్నారు. ఈ బాధ వద్దు అంటే నేను దీంట్లోంచి బయటపడాలి అంటే వాళ్ళు మారాలని కోరుకుంటున్నారు. అయినా మారలేకపోతున్నారు కాబట్టి కౌన్సిలింగ్ అప్రోచ్ అవుతారు. ఆ కౌన్సిలింగ్‌లో తనకున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మానసికంగా, కుటుంబ పరంగా, సమాజ పరంగా, ఇంటెలెక్చువల్లీ ఉన్నటువంటి బిలీఫ్ సిస్టమ్ ఇవన్నీ కూడా కౌన్సిలింగ్‌లో విడమర్చి దేన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలని కొంత చెప్తాము. కొంత సపోర్ట్ ఇస్తుంటాము. అవసరమైతే ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ ఇస్తారు. అప్పుడు మారుతారు. అలాగే మానసిక జాడ్యం ఉన్న వాళ్ళు మారాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ స్థితి వాళ్ళకి కంఫర్ట్‌గా ఉంది. ఆ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఇటువంటివి ఉంటాయి కదా! వాళ్ళకి ఆ స్థితి చాలా కంఫర్ట్‌గా ఉంది కాబట్టి వాళ్ళు మారాలనుకోవట్లేదు కాబట్టి వాళ్ళు మారరు. అయితే ఇంకో క్వెషన్ ఏమడిగారంటే ఎటువంటి వారైనా మారగలరా? అంటే ఎటువంటి వారైనా మారొచ్చు. అయితే అది ఎంతకాలం అందులో ఆ బిలీఫ్ సిస్టమ్‌లో ఉన్నారు, ఎంత స్ట్రాంగ్ ఉన్నదన్న దాన్ని బట్టి మారటానికి ఎంత టైం పడుతుంది, ఎంత సపోర్ట్ అవసరము, ఎంత కౌన్సిలింగ్ అవసరం అనేది ఉంటుంది. అలాగే కొన్ని కెమికల్స్‌తోని ఉంటుంది. అంటే ఆల్కహాల్ అడిక్ట్ అయిన వాళ్ళు, డ్రగ్స్ అడిక్ట్ అయిన వాళ్ళు, స్మోకింగ్ అడిక్ట్ అయిన వాళ్ళు, అలా కెమికల్స్ అంటే ఫుడ్‌కి అడిక్ట్ అయిన వాళ్ళు. ఈ కెమికల్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మారాలనుకున్న మారొచ్చు అంటే మారొచ్చు. కానీ ఈ కెమికల్స్ ఏం చేస్తాయంటే ఆ టైంకి అది రీచ్ అవ్వకపోతే బాడీ చాలా డిస్కంఫర్ట్‌గా ఉంటుంది. బ్రెయిన్ కూడా డిస్కంఫర్ట్‌గా ఉండటం వల్ల మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే కెమికల్స్‌కి అడిక్ట్ అయిన వాళ్ళు మారాలనుకున్నప్పటికీ బలమైనటువంటి హెల్ప్ కావాలి. మారాలనుకున్న వాళ్ళకే. అనుకోకుండా ఉన్న వాళ్ళకి కాదు. అనుకోకుండా ఉన్న వాళ్ళని అసలు ముట్టుకోము. అనుకుని బలంగా వాళ్ళకున్నట్లయితే, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులో, లేకపోతే వాళ్ళ ఇమ్మీడియేట్ సొసైటీ ఏదైతుందో, వాళ్ళ సపోర్ట్‌తోని మనం ప్రాపర్‌గా కౌన్సిలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చినట్లయితే, వాళ్ళు క్రమంగా మారేటువంటి అవకాశం. అన్నిటికీ ముఖ్యమైనదేంటంటే, ఆ మారాలనుకునే వాళ్ళు నిజంగా మారాలని అనుకుంటేనే ఎవరైనా హెల్ప్ చేయగలరు. నేను మారొద్దు అనుకున్న తర్వాత, ఈ భూమి మీద ఏ కౌన్సిలర్ కూడా నేనే కాదు, హరిరాఘవ్ కాదు, వేరే ఎవరో చేస్తారు, ఏం చేయకపోతే అట్లుండదు. భూమి మీద ఏ కౌన్సిలర్ కూడా మారొద్దు అనుకున్నవాడు మారడు. అయితే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్‌ని మారుస్తూ ఉన్నప్పుడు దారి లేక మారారు కదా! అంటే అది దారి లేక మారటం అనేది కాదు. దారి ఉండి కూడా మారాలనుకున్నప్పుడు మాత్రమే మారటం జరుగుతుంది. రైట్? ప్రేమ్ కుమార్ గారు. థాంక్స్. వెల్కమ్.